శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సర్దార్ పటేల్ అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 11/1/91 గుంటూరులోని శ్రీరామనామ క్షేత్రమందు యథావిధిగా గురుపూజలు ప్రారంభమైనవి. ఇవి పూర్వము జరిగినట్లే కావచ్చును, కానీ ఎప్పటికప్పుడు నిత్యోత్సాహ విలసితములు కావున అపూర్వములు. వీనికి ఉజ్వలత్వమును తాతగారు ప్రసాదించిరి. వారు వేదిక క్రింద కుర్చీలో కూర్చుండి ప్రేయరునిచ్చిరి. అనంతరము ఎల్లరకు విభూతి పెట్టిరి. ఎల్లరిలో దివ్యశక్తి ప్రదీప్తమయ్యను, పావనత్వము వెల్లివిరిసెను, గురుభక్తి పరిఢవిల్లెను. 80 ఏండ్లు దాటిన వృద్ధుడు గురుపూజోత్సవములను నిర్వహించుట జరిగినది. తాతగారెన్నడూను తనకు వార్ధక్యము వచ్చినదని, శక్తిహీనుడనని తలచలేదు. యవ్వనోత్సాహముతో చివరి వరకు జీవించిరి. బియ్యము, ఉప్పు, పప్పు, కూరగాయలు మున్నగునవి వారి చూపుతో పలుకుతో పర్వెత్తుకొని వచ్చి పడినవి. మధ్యాహ్నము 12 గంటల ప్రేయర్ తర్వాత వారు కొద్దిమంది సదస్సులతో కొన్ని నిమిషముల పాటు అప్పటి భారతదేశ పరిస్థితిని గూర్చి ఆవేదనతో ప్రస్తావించిరి. దేశమున విచ్ఛిన్నకర శక్తులు తాండవించుట, అవినీతి, విదేశీయులకు బానిసత్వము, ప్రజల గోడును పట్టించుకొనకుండుట వంటి అంశముల ఎడల వారు పరితపించిరి. అప్పుడు వారన్న మాట ఇది: ఇప్పుడు సర్దార్ పటేల్ రావాలండి అన్నట్టండి తాతగారు. అంటే ఈ పరిస్థితుల్లో గనక సర్దార్ పటేల్ గారు ఉండుంటే బాగుండేది అని దాని అర్థం. భారతదేశ అఖండత్వమును నిలబెట్టిన మహనీయుడు పటేల్. ఇతడు దేశద్రోహుల పాలిట సింహస్వప్నము. పటేల్ను చూసి భయపడి అవినీతి పరులు పారిపోయిరి. గ్రామాభ్యుదయ ద్రష్ట ఇతడు. తాతగారికి వల్లభాయ్ పటేల్ యందు తీవ్రమైన భక్తి కలదు. పటేల్ గారు ఆ రోజులలో వేల మంది దేశద్రోహులను ఎట్టి తటపటాయింపులు లేక మట్టు పెట్టించిరి. దేశభక్తి, నిజాయితీ, చిత్తశుద్ధి, సమర్థత మూర్తీభవించినవాడు పటేల్. తాతగారి కోరిక ఇంకనూ నెరవేరలేదు. పటేల్ దిగిరావాలనని ఆధునిక భారతీయులలో కోరిక ఎవ్వరికి లేదు. అట్టి కోరిక కలవారు చాలా కొద్దిమంది. దేశభక్తి చైతన్యము భారతీయులలో పొంగారినచో పటేల్ దిగివచ్చును. త్వరలో తాతగారి కోరిక నెరవేరునుగాక. 13/1/91 నాడు, అంటే జనవరి 13, 91 నాడు రాత్రివేళ అనంతకృష్ణ గారి ఆధ్వర్యమున గోపాల్ ఖేల్ అను ఉత్సవము జరిగినది. ఇది నృత్య సంకీర్తనము. గురుపూజలకు విచ్చేసిన వారెల్లరూ ఇందు భక్తి శ్రద్ధలతో పాల్గొనిరి. భగవంతుని నామధ్వనులు నింగిన వ్యాపించి ముర్మురితములైనవి. భక్తి ఏరువాక అయినది. భగవద్రస గంగలో ఎల్లరూ మునిగిరి. 3:30 గంటల పాటు ఈ ఉత్సవము సాగినది. దేశ కాలములు మరపునకు వచ్చినవి. తాతగారు అర్ధరాత్రి వేళ ప్రేయరునిచ్చిరి. తాతగారిని గోపాల్ ఖేల్ ఉత్సవము ఎంతయో అలరించినది. తనకు ఎగరాలని ఉన్నదని వారు ప్రకటించిరి. వారికి పాదపూజ నిర్వహింపబడినది. 14/1/91 రాత్రివేళ శ్రీరామనామ క్షేత్రమున తాతగారి సన్నిధిన గడిపి
వారి ఆశీస్సులను వడసితిని. ప్రభాకర శాస్త్రి గారి వద్దకు ఎట్టి రోగార్తులు కానీ కపటులు కానీ వచ్చినను వారు అసహ్యించుకొనేవారు కాదు. ఒంటి నిండా కురుపులతో అందు లుకలకలాడుచున్న పురుగులతో వచ్చిన వారిని తమ దివ్య హస్తములతో స్పృశించడివారు. అగ్గి తగిలిన మైల బుగ్గైపోవును అనడివారు. నిజముగానే వారి సంకల్పము, కరుణా వీక్షములు, దివ్య స్పర్శ అందుకున్న వారికి రోగ విముక్తి కలిగడిది. మానసిక రోగ విముక్తి కూడా కలిగడిది. ఆది వ్యాధులు తొలగి వారి భౌతిక స్థితి, మానసిక స్థితి సరి అయి ఉన్న అయ్యడిదని సరి అయి నున్న నయ్యడిదని తాతగారు చెప్పేవారు. రోగార్తుల కురుపులలో తిరుగాడుచుండిన పురుగులకును మాస్టర్ సివివి గారి కరుణ యొక్క స్పర్శ తగిలి అవి పరిణామమున మిక్కిలి వేగమును అందుకొని అట్లా అందుకొనునని ప్రభాకర శాస్త్రి గారు చెప్పిరి. ప్రభాకరులు మూర్తీభవించిన కరుణ, వారిని అణువణువున నింపుకొన్న వారిని తాతగారిని గూర్చి శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు వర్ణించిరి. తాతగారు కూడా అంతే. తమలో తాము లేరు, ప్రభాకర శాస్త్రి గారే ఉన్నారు. కావున తాతగారి విషయమును కూడా పై సూత్రమే వర్తించినది. దీనికి తార్కాణములకు సన్నివేశములు ఎన్నియో కలవు. తాతగారితోడి సాంగత్యము ప్రభాకర శాస్త్రి గారితోడి సాంగత్యమే. ఇది నా అనుభవము. అయితే దీని వెనుక ఒక సత్యమున్నది. తాతగారికి ప్రభాకర శాస్త్రి గారితోడి సాంగత్యము మాస్టర్ సివివి గారితోడి సాంగత్యమే. చూడండి, ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే, తాతగారితో సాంగత్యం అంటే ఏంటి? ప్రభాకర శాస్త్రి గారితోడి సాంగత్యమే. అట్లాగే ప్రభాకర శాస్త్రి గారితోడి సాంగత్యం అంటే మాస్టర్ సివివి గారితోడి సాంగత్యమే. 26/1/91 సత్తెనపల్లిలోని మా నివాసమున ఉదయము ప్రేయరు చేయుచుండగా వారు తమ సన్నిధికి రమ్మనమని పిలిచినట్లు అనిపించినది. తాతగారి వైర్లెస్ అందుకొని సాయంకాలము సుమారు 7:30 గంటలకు గుంటూరు చేరితిని. గురుపూజలైన కొద్ది కాలమునకు వారు కాకినాడ వెళ్ళిరని రామచంద్రరావు గారి నుండి సమాచారం అందినది. ఇప్పటికి వారు కాకినాడ నుండి తిరిగి వచ్చి గుంటూరు చేరిరా లేదా అను శంక ఒకటి కలిగినది. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. బయటనున్న ఒక టెలిఫోన్ కేంద్రము నుండి మా చెల్లెలు గారింటిలోని ల్యాండ్లైన్కు ఫోన్ చేసి తిని తాతగారు వచ్చారో లేదో సమాచారము ఆమె కానీ బావగారు కానీ వారి కుటుంబ సభ్యులైన నాకు అందించెదరు కదా అని నా ఉద్దేశము. విచిత్రమేమనగా తాతగారే నా ఫోను అందుకొనుట జరిగినది. ఇట్టి సంఘటనయే నాకు మాస్టర్ ఈకే గారితో కూడా 1983లో తటస్థించినది. తాతగారు ఫోనులో ఇట్లనిరి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, వెంటనే రండి. ఎంతటి అవ్యాజ కరుణ! ఇప్పటికి ఈ ఘట్టము స్మృతికి వచ్చినప్పుడెల్లా నాకు కన్నీరు వెడలుచుండును. వారి ఆదేశముపై వారిని కలిసి తిని ఆ రోజు వారి అపార వాత్సల్యాంబోధిలో స్నానమాడి తిని మునిగి తిని నన్ను చూచిన వారై వారెంతో ఆనందపడ్డారు. శిష్యునికి గురు దర్శనము ఆనందదాయకమే, కానీ గురువుకు శిష్యుని దర్శనము ఇంకనూ ఆనందదాయకము. అంటే గురువుకే శిష్యుడి దర్శనం గురువుకే ఇంకా ఆనందదాయకంటండి. పిల్లకు తల్లిపై గల ప్రేమ కన్నా తల్లికి పిల్లపై గల ప్రేమ ఎంతయో అధికము. ఇది సహజము. మరి తాతగారి వంటి సద్గురువులు ఎందరో తల్లులకు సమానులు. వారి ప్రేమకు కొలత ఎక్కడిది? ఎచ్చట ప్రేమ ఉండునో అచట ఆనందముండును. అఖండ ప్రేమయే అఖండానందము. అది ఏ పరబ్రహ్మమని
నాకు మాస్టర్ ఈకే గారి నుండి తాతగారి నుండి అనుభవమునకు వచ్చినది. నన్ను చూచిన వారి చూపులు, నవ్వులు, పలుకులు ఇప్పటికి నీ జ్ఞప్తియే, ఎప్పటికి నీ జ్ఞప్తియే. వారి ప్రేమ నన్ను లోగొన్నది. నేను వారిని తనివి తీరా కాంచి మురిసిపోయి తిని. మీరు బాగున్నారా అని నేను వారిని అడుగలేదు. నాకు అడుగవలెను అనిపించలేదు. ఒకసారి ఎప్పుడో బుద్ధి తక్కువై మీరు బాగున్నారా అని పరామర్శించి తిని. వారు వెంటనే కోపమును అభినయించుచు నన్ను ఆ ప్రశ్న వేయడమేమిటి, నేను ఎప్పుడూ బాగానే ఉంటాను అని వక్కాణించిరి. వేరొకసారి తెనాలిలో ఎవరో తాతగారు మీకు ఏ బాధ లేకున్నను కనీసము కాళ్ళు నొప్పులు చేయవా అని అడిగిరి. తాతగారు అనృతమాడలేదు. అంటే తాతగారు అబద్ధం చెప్పలేటండి. ఏమన్నారు తాతగారు? ఎప్పుడైనా చేయును, కానీ అవి లెక్కలోనివి కావు. వాని యందు నాకు స్పృహ ఉండదు, నాకవి నొప్పులే కావు అని బదులు చెప్పిరి. వేరొకరు తాతగారిని ఇట్లు ప్రశ్నించిరి. మాస్టర్ గారి మార్గమున నడవండి, మీకు రోగబాధలుండవు అని చెప్పుచున్నారు కదా, అయినను మాకు ఇవి తప్పుటలేదేమీ? తాతగారు ఇట్లు సమాధానించిరి. మాస్టర్ గారిని విశ్వసించి వారి మార్గమున నడుచుచున్నప్పుడు చిన్న చిన్న బాధలు రావచ్చును, కానీ వానిపై మనము దృష్టి పెట్టరాదు. రోగధ్యానము మాని దైవధ్యానము చేయుడు. అంతటా ఆ బాధలు ఒక మూలపడి ఉండును, మనలను అంటవు. ఈ వాక్యము ఇంకొకసారి చెప్పుకుందామండి. తాతగారు చెప్పిన ఈ వాక్యం, రోగధ్యానము మాని దైవధ్యానము చేయుడు, అంతటా ఆ బాధలు ఒక మూలపడి ఉండును, మనలను అంటవు. వారి ఉపదేశము సిద్ధాంతము కాదు, తార్కిక యుక్తి కాదు, కానీ అనుభవ సత్యము అని అంటూ పున్నయ్యశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము చివరి కలయిక సీతమ్మ దర్శనము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.